ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ కూడా శుభములు. నేటి వాగ్దానము: యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఇక్కడ రెండు విషయాలను మనం గమనించాలి. నా కాపరి, నాకు లేమి కలుగదు. నా కాపరి అంటే నేను కాపాడువాడు, రక్షించువాడు, నీ యొక్క జీవితమునకు ప్రొటెక్షన్ ఇచ్చేవాడు. అంటే యెహోవా నా కాపరి అంటే ఈజ్ ఏ షెపర్డ్ ఫర్ యువర్ లైఫ్. నిన్ను కాయువాడు, ఇజ్రాయిల్ని కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు. ఆ విధంగా నిన్ను కాపాడుతున్నాడు. ఆయన కాపాడుతూ ఉన్నప్పుడు మనకేమి ఉండదు, లేమి అనేది ఉండదు. లేమి అంటే లోటు అనేది జీవితంలో ఉండదు ఆయన కాపుదల్లో ఉన్నవారికి. సో యెహోవా నా కాపరి. యేసుప్రభువారు అంటారు యోహాను సువార్త 10:11 గొర్రెలకు నేను మంచి కాపరిని అంటారు. గొర్రెలకు నేను 10:11 అంటారు. గొర్రెలకు నేను మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. అదే జీతగాడైతే ఏం చేస్తాడు? తోడేలు వచ్చినా ఏదొచ్చినా కానీ పరిగెత్తి తన ప్రాణాన్ని రక్షించుకుంటాడు. మరి ఈ గొర్రెల కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టుచున్నాడు. ఆ విషయాన్ని మనం గమనించుకోవాలి. 23వ కీర్తన దేవుడు మరి ఎందుకంటే ఆ కాపరి ఎలా ఉంటాడో మనం కూడా తెలుసుకోవాలి. చాలామంది నాయకులు ఉంటారు, చాలామంది పెద్దలు ఉంటారు. వీళ్ళందరూ కూడా మరి నీకు ఆపద వచ్చినప్పుడు, నువ్వు శ్రమలో ఉన్నప్పుడు నీతో నిలవగలగరా అనేది ఈ రోజుల్లో అందరికీ ఉన్నటువంటి అనుమానం. ఈరోజు ఒకప్పుడు మనుషులు ఎవరికైనా ఆపద వచ్చి అందరూ వెళ్ళి సహాయం చేసేవాళ్ళు. ఈరోజు నీకు ఆపద వచ్చినా, అనారోగ్యం వచ్చినా నీ అంతటి నువ్వే దాన్ని ఓవర్కమ్ చేయాలి, దాన్ని నువ్వే జయించాలి. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడే మనకు తోడుగా ఉండి నడిపిస్తూ ఉన్నాడు. ఆయన ఎక్కడ నడిపిస్తూ ఉన్నాడు గొర్రెల్ని అంటే పచ్చిక గల చోట్ల ఆయన నన్ను నడిపిస్తూ ఉన్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపిస్తూ ఉన్నాడు. ఇంకా పచ్చిక గల చోట్లలో ఆయన నేను తినేసి హాయిగా నిద్రించేలా చేస్తున్నాడు. గ్రీన్ పాస్చర్స్ అంటారు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. సో ఇప్పుడేంటి? ఆయనే నాకు తోడుగా నన్ను నడిపిస్తూ ఉన్నాడు, ఆహారం పెడుతూ ఉన్నాడు. నేను ఏ తోడేళ్ల భయం లేకుండా హాయిగా శాంతికరమైనటువంటి జలముల యొద్ద నన్ను నడిపించు. శాంతి, ప్రశాంతి, నెమ్మది నా జీవితంలో ఉన్నాయి అని ఇక్కడ వాక్యము సెలవిస్తూ ఉన్నది. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను నేను భయపడను. వై ఐ విల్ నాట్ ఫియర్. ఎందుకు నేను భయపడను? నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును. దేవుని బిడ్డలారా, దేవుడు భయపడకుము, నేను నీకు తోడుగా ఉన్నాను. చాలాసార్లు మరి దేవుడే మాట్లాడి ఉన్నాడు. భయపడడానికి నీవు మామూలు వాడివి కాదు. నీతో ఉన్నవాడు నీకంటే బలవంతుడు కాబట్టి, నీలో ఉన్నవాడు నీకంటే గొప్పవాడు కాబట్టి భయపడడానికి ఇది సమయం కాదు. ఈ జీవితం భయపడే జీవితం కాదు. పిరికివారు వీళ్ళందరూ కూడా మండుచున్న అగ్నిగుణంలోకి పడద్రేయబడతారు. ఆ పిరికితనం గల ఆత్మ దేవుడు మనకు ఇవ్వలేదు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడై ఉందువు అని ప్రామిస్. తన యొక్క కాన్ఫిడెన్స్ని ఇక్కడ వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ఇది కాన్ఫిడెన్స్. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచు. అంటే శత్రువుల ఎదుట మనం మరి శత్రువుల ఎదుటనే అంటే ఏంటి? కొన్నిసార్లు ఈ విషయాన్ని మనం ఆలోచించాలి. నా శత్రువుల ఎదుట నేను నీకు భోజనం అంటే చాలామంది మనుషులు ఈ రోజుల్లో నేను అసహించుకునేవాళ్ళు, ద్వేషించేవాళ్ళు, నేను తిరస్కరించేవాళ్ళు చాలామంది ఉంటారు. నీవు ఎక్కడైతే తిరస్కరించబడ్డావు అక్కడే నిన్ను హెచ్చిస్తాడు. భోజనం ఏర్పాటు చేసి నీకు అన్నం పెడతానని కాదు, అక్కడ హెచ్చిస్తానని. ఎవరైతే నేను ద్వేషించారు, ఎవరైతే నీ పతనాన్ని కోరుకున్నారు, ఎవరైతే నీ ఎదుగుదలను జీర్ణించుకోలేకపోతున్నా అక్కడే నిన్ను గొప్పవాణిగా చేస్తాను అని నీ నూనెతో నా తల అంటి ఉన్నావు. నూనెతో నా తల అంటే నిన్ను అభిషేకించి ఉన్నాడు. నా గిండి నిన్ను పొర్లుచున్నది అంటే
ఆల్రెడీ ఐఎమ్ బ్లెస్డ్, మై బ్లెస్సింగ్స్ ఆర్ ఓవర్ఫ్లోయింగ్ ఇయర్. అంటే ఇక్కడ నా గిండె నిండి పొర్లుచున్నది అంటే ఏంటి? బ్లెస్సింగ్స్ అనేవి ఓవర్ఫ్లో అవుతున్నాయి. ఆ విధంగా అంతటి ఆశీర్వాదాలను దేవుడు నీకు నాకు దయచేస్తూ ఉన్నాడు. అయితే 23వ కీర్తన చివరి వాక్యంగా 6వ వచనం, 23వ కీర్తన 6వ వచనం, నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములు నేను నివాసము చేసేదని వాగ్దానం చేస్తూ అని ఇక్కడ తీర్మానం చేసుకుంటూ ఉన్నాడు. ఇక్కడ ఈ యొక్క 6వ వచనాన్ని మనం 91వ కీర్తనలో కూడా చూడవచ్చు. 91వ కీర్తనలో కూడా భక్తుడు ఇదే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 6వ వచనాన్ని 91వ కీర్తనలో కూడా జ్ఞాపకం. మరి ఇక్కడ ఏమిటి? ఇక్కడ నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. మరి ఇక్కడ మనము ఆ విషయాన్ని ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, ఏ అపాయము నీకు రాదు, ఏ తెగులు నీ గుడారమును ప్రవేశించదు, నీ మార్గంలో నిన్ను కాపాడు, కానీ నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించి ఉన్నాడు. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించెదను అన్నాడు. ఈ రోజున కృప క్షేమము నీ వెంట వస్తూ ఉన్నాయి. చిరకాలము దేవుని మందిరములో నీ ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, దేవునిలో విశ్వాసం ఉంచాలి, యథార్థముగా జీవించాలి. మనము భయపడడానికి ఇది సమయం కాదు. బాగుపడే సమయంలో ధైర్యముగా ఉండాలి, దేవుని మాటకు లోబడాలి, దేవుని బిడ్డలుగా జీవించాలి. మరి ఈ జీవితంలో నీ జీవితంలో భయము వస్తుందంటే దేవుడు నీకు దూరం, నువ్వు దేవునితో లేనని అర్థం. ఆ భయం పోవాలి అంటే ఎవరితో ఉండాలి? మనం దేవునితో ఉండాలి, దేవునితో ఉండాలి. నా తోడుగా ఉన్నవాడు నీవేని పాటలు పాడుకుంటాం. మరి తోడుగా ఉన్నవాడు మనతో ఉన్నప్పుడు మనం ధైర్యంగా ఉండాలి, బలంగా ఉండాలి. బలాన్ని ఏమాత్రం, విశ్వాసాన్ని ఏమాత్రం కూడా కోల్పోకూడదు. ఈ దినము దేవుడు నీతో మాట్లాడుతున్న ఈ మాటలను మనం అందరం కూడా అందిపట్టుకోవాలి. ఈ యొక్క వాగ్దానాన్ని పొందుకొని యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, ఆ మాటలో విశ్వాసం ఉంచుతూ మన యొక్క దిన కార్యక్రమాలను కొనసాగించడానికి ఈ దినపరిచర్యలో దేవుడు మనకు తోడుగా ఉండి కాపాడుతాడు. మనలను, మన కుటుంబాలను, మన బిడ్డలను, మన ప్రయాణాలను, మరి మనకు కలిగిన సమస్తమును దేవుడు ఆశీర్వదించి దీవించి కృపాక్షేమములను మీకు దేవుడు దయచేసి మీ గృహాల్లో శాంతి సమాధానం దయచేయునుగాక. మిమ్ములను, మీ బిడ్డలను, మీ పని పాటలను, మీ యొక్క ప్రయాణాలను రాకపోకలను యెహోవా తోడుగా కాపాడునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.